హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రజెంట్ అయితే నీలంబర్ రోడ్ స్టేషన్లో అయితే ఉన్నాము. లాస్ట్ బ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేసాం కదా. ఈరోజు నీలంబర్ రోడ్ నుంచి షన్నూరు వరకు అయితే జర్నీ చేస్తున్నాము. పేర్లే కొత్తగా ఉన్నాయి కదా. అసలు జర్నీ ఎందుకు చేస్తున్నానంటే కేరళ ఇంటీరియర్లో ఎక్స్పీరియన్స్ అవుతుందని చెప్పి మీకు చూపెడదామని చెప్పి. అండ్ నీలంబర్ రోడ్ నుంచి షన్నూరు వరకు 60 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ 60 కిలోమీటర్స్ జర్నీ అయితే మామూలుగా ఉండదు. కేరళలో ఇంటీరియర్లో టైం చూసుకుంటే 6:14 అయింది. 7:05కి అయితే స్టార్ట్ అవుతుంది మన ట్రైన్ అయితే ఇదే. జనం అయితే ఎవరు లేరు. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు గట్టిగా చూసుకుంటే 10 మంది అయితే ఉన్నారు. ఇదే ట్రైన్ని రాజారాణి కింద అయితే తీసుకొచ్చాడు. రాజారాణి ఎక్స్ప్రెస్ కింద తీసుకొచ్చాడు. రాజారాణి అయిపోయిన తర్వాత దీన్ని ప్యాసింజర్ కింద అయితే పంపుతున్నాడు. రాజారాణి కింద వచ్చినప్పుడు అయితే నాకైతే నరకం కనబడింది ఆర్ఏసీ వచ్చి. ఇప్పుడైతే ఎవరూ లేరు. ఇదేమో S5 మొత్తం గాలి. టికెట్ కాస్ట్ తీసుకుంటే 20 రూపీస్. నీలంబర్ రోడ్ నుంచి షన్నూరు వరకు, షన్నూరు జంక్షన్ వరకు 20 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. 20 రూపీస్లో స్వర్గం చూపెడుతున్నానంటే ఎవరు వద్దంటారు. ఎంజాయ్ చేద్దాం పదండి. మన ట్రైన్ నెంబర్ చూసుకుంటే 56322 షన్నూరు ప్యాసింజర్ 75కి అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి అయితే డిపార్ట్ అవుతుంది. నీలంబర్ రోడ్ ఒకసారి పక్కన వ్యూ చూసుకుంటే ఇది రకరకాల పక్షుల శబ్దాలతో ఒక రేంజ్లో ఉంది. కెమెరాలో మీకు వినపడుతుందో లేదో తెలియదు కానీ పీక్స్లో ఉంది. ఇక్కడ నుంచి వ్యూ చూస్తుంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత అందంగా ఉంటుందని చెప్పి నేను స్టార్టింగే. అండ్ ఇదే లాస్ట్ స్టాప్. దీని తర్వాత ఇంకా బ్యాక్కి వెళ్ళినా స్టాప్లు అయితే లేవు. దీంతో అయితే ఆగిపోతుంది ట్రైన్ అయితే. ఇక్కడికి వచ్చింది ఇటు వెళ్ళిపోతుంది కానీ బ్యాక్ సైడ్ అయితే వెళ్ళదు. అది డెడ్ ఎండ్. బ్యాక్ కనపడుతుంది అయితే. మన ట్రైన్ అయితే రెడీగా ఉంది. ఎక్కేసి సీట్లో కూర్చుందాం. టైం అయిన తర్వాత బయలుదేరుదాం. వ్యూస్ని అయితే ఎంజాయ్ చేద్దాం. మీరు బోర్డు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు అయితే చదివండి. కామెంట్ అయితే చేయండి ఏ ఊరు నుంచి ఏ ఊరు వరకు వెళ్తుందో. టైం చూసుకుంటే 7:05 అయింది. నీలంబర్ రోడ్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. అందాలు చూడడానికి రెడీగా ఉందాం. ఇదే టికెట్ కౌంటర్. నీలంబర్ రోడ్ టికెట్ కౌంటర్ అయితే ఇదే. బాయ్ బాయ్ నీలంబర్ రోడ్. కేరళలో ఇల్లులు చూసుకుంటే ఇది. మనకి వాళ్ళకి అసలు సంబంధం ఉండదు. వాళ్ళ ఇల్లుకి మన ఇల్లుకి కన్ఫామ్గా పెంకులు వాడతారు. ఎంత పెద్ద ఇల్లు అయినా సరే పెంకులు ఉండాలి. వనియం బలం పేరు కరెక్ట్గా చెప్పినా లేదో తెలియదు. మ్యాక్సిమం ట్రైన్ అయితే ఇక్కడ ఫుల్ అయిపోయింది. ఇక్కడ డైలీ తిరిగి ట్రైన్ కదా, ఆఫీసులకి కానీ కాలేజీలకి కానీ వెళ్ళే ట్రైన్ కాబట్టి. కేరళ స్టైల్ చేసుకుంటే ఇది పంచకట్టు.
తొడియాపులం అంట. తొడియాపులం ఒక చిన్న స్టేషన్. మనం స్టార్ట్ అయినప్పటి నుంచి తీసుకుంటే మొత్తం అంతా డౌనే, పైనుంచి కిందకి అయితే దిగుతున్నట్టును. కొండలా ఉంది, కొండ మీద కింద దిగుతున్నాం అనుకుంటున్నాను నేనైతే. అదే ఫీల్ కనిపిస్తుంది, ట్రైన్ వెళ్తుంది కానీ ఆ స్లోప్లో దిగుతున్న ఫీల్ అనిపిస్తుంది నాకైతే. ఈ ఏ చెట్లు అయితే తెలియదు కానీ పెద్ద పెద్దగా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. దగ్గర దగ్గర ఒక్కొక్కటి 50 అడుగులు 60 అడుగులు ఎత్తు అయితే ఉన్నాయి. సేమ్ కొబ్బరి చెట్లులాగా ఉన్నాయి, కొబ్బరికాయలు మాత్రం లేవు వాటికి. మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి ఇవి ఏం చెట్లు. కేరళ కొబ్బరి బొండాలు. పట్టిక్కడ అంట స్టేషన్ పేరు, పట్టిక్కడ. స్టార్ట్ అయినప్పటి నుంచి ట్రైన్ దిగుతూనే ఉంది. పక్కన రోడ్డు చూడండి, రోడ్డు కూడా కిందకి స్లోప్. స్టార్ట్ అయినప్పటి నుంచి ఇదే పరిస్థితి, మొత్తం స్లోపే. కెమెరాలో మీకు ఎలా కనపడుతుందో తెలియదు కానీ రియల్గా కేరళ వ్యూస్ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. వాళ్ళ ఇల్లు అని, వాళ్ళ స్టైల్ అని, వాళ్ళ కల్చర్ అని చాలా యూనిక్గా అయితే ఉంది. ఆ ట్రెండింగ్ చూడండి, ట్రైన్ ట్రెండింగ్ చాలా అద్భుతంగా ఉంది కదా. వ్యూ అయితే చాలా 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 అద్భుతంగా ఉంది. అయితే ఇది ఖాళీ లేదు, మొత్తం ఫుల్ ఎక్కేసారు. ఒక సీట్లో ఎదురు కూర్చున్నాం. అంగడిపురం, అంగడిపురం. ఈ అంగడిపురం చూసుకుంటే మొత్తం జనం అందరూ దిగేశారు, మళ్ళీ ఎక్కేశారు, దిగుతున్నారు, ఎక్కుతున్నారు. ఉన్నది ఒకటే ప్యాసింజర్ ట్రైన్ కదా.
అంగడిపురం చూడండి ఎంతమంది ఉన్నారో. అంగడిపురం పార్కింగ్ ఏరియా, బైక్ పార్కింగ్ ఏరియా. రోడ్లు అయితే మొత్తం స్లోపే, ఎక్కడ చూసినా సరే పైనుంచి కిందకి దిగడమే. మనం ట్రైన్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఫుల్గా ఉంది. కేరళలో లోకల్ ట్రైన్ అంటే ఫుల్గానే ఉంటుంది, ఎక్కడైనా లోకల్ ట్రైన్ అంటే ఫుల్గానే ఉంటుంది. మన సైడ్ అంతే, ఇటు సైడ్ అంతే. మార్నింగ్ టైం జాబ్స్కి వెళ్ళి వాళ్ళు, కాలేజ్కి వెళ్ళేసి వాళ్ళు ఉంటారు కాబట్టి. ఇది నేను ఒక సీట్లో కూర్చున్నాంట బాబు అంటే ఒక తాత వచ్చి కూర్చున్నాడు నాకు షేరింగ్. సైడ్కి విండోకి పెట్టి నొక్కేస్తున్నాడు తాత అయితే, అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది పొజిషన్ అయితే. ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు ఈ రూట్లో ఫుల్గా. ట్రైన్స్ చాలా తక్కువ కాబట్టి ఆ మాత్రం ఉంటారు ఎక్కిన ట్రైన్స్కే. ఈ ట్రైన్ గురించి మాట్లాడుకుంటే ప్రతి 5 కిలోమీటర్లకి లేదా 10 కిలోమీటర్లకి ఒక స్టాపు. అండ్ నీలాంబర్ రోడ్ నుంచి షరూర్ జంక్షన్ వరకు 1:35 నిమిషాల జర్నీ, 60 కిలోమీటర్లు అండ్ 14 స్టాపులు. ఇది మన ట్రైన్ కథ అయితే. పర్టికులర్గా మనం దేనికైనా రావాలంటే వ్యూస్ ఎంజాయ్ చేయడానికి ఆ కేరళలో ఉన్న ఇంటీరియర్ జనాలు, వాళ్ళ కల్చర్ అండ్ వ్యూస్ ఇవన్నీ ఎంజాయ్ చేయడానికి అయితే రావాలి. మొత్తం కొబ్బరి చెట్లే, కొండ కనబడితే కొండ మీద కూడా కొబ్బరి చెట్లు ఉన్నాయి. కేరళ అంటేనే కొబ్బరి బొండాలు, కేరళ కొబ్బరి బొండాలు. ఈ రూట్లో జర్నీ చేస్తుంటే ఏదో ఏసీలో ఉన్నట్టు ఫీల్ అయితే అనిపిస్తుంది. జిడ్డుగా లేదు, చిరాగ్గా లేదు, చాలా కూల్గా ఉంది. ఏసీలో కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది, కూల్గా అట్లా ఉంది. మనం ఏసీలో కూర్చోకెళ్ళలేదు, నేచురల్గా వెళ్తుంటేనే మనకి ఆ ఏసీ ఫీల్ అయితే అనిపిస్తుంది. ఎక్కువ చెట్లు ఉంటాయేమో. ఎక్కువ చెట్లు, అసలు ఖాళీ ప్లేస్ అనేది ఉండదు ఎక్కడ. ప్రతి అణువున చెట్టు ఉంటుంది ఇక్కడ కేరళలో. సో దీనివల్ల మనకి చల్లగా ఉంటుంది, ఎండాకాలం ఎండ ఫీలింగ్ కూడా ఉండదు.
మన సైడ్ అట్లా కాదు, చెట్టును వెతుక్కోవాలి. పల్లీలు చెక్కీలు ఇవైతే వస్తున్నాయి ట్రైన్లో. ఇటు సైడ్ వర్షం ఎక్కువ పడతాలో ఉంది, మొత్తం ఎక్కడ చూసుకున్నా బుడత. వడ్డనం కురేషి స్టేషన్ అయితే స్టార్ట్ అయింది వచ్చి వన్ ట్రైన్. షరూర్ జంక్షన్కి అయితే వచ్చేసాము. 8:30కి అయితే తీసుకొచ్చేసాడు. ఈ ట్రైన్ గురించి మాట్లాడుకుంటే 20 రూపీస్లో కేరళ మొత్తం తిప్పి చూపించేశాడు. 66 కిలోమీటర్స్ అయితే చూపించాడు. 20 రూపీస్లో 66 కిలోమీటర్స్ అయితే చూపించాడు. వత్తా అంటే డబల్ వత్తు, 20 రూపీస్కి ఏమీ రాదు. అలాంటిది కేరళలో అందాలన్నీ చూసేసాము. మీకు ఎలా అనిపించింది అయితే నాకు తెలియదు, కానీ చాలా బాగుంది. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. కొబ్బరి చెట్లు, ఆ రన్నింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.